హన్మకొండ జిల్లా పర్కాల పట్టణ కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ 2.5 పర్కాల పట్టణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని, పూర్తయిన 100 పడకల ఆసుపత్రిని ఇంతకాలం ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని స్థానిక ఎమ్మెల్యే ఆత్మ విమర్శన చేసుకోవాలన్నారు. ఇప్పటికే హాస్పిటల్ కి సంబంధించిన పరికరాలు అందుబాటులో లేవని, సిబ్బంది నియామకం కూడా కాలేదని, సిబ్బంది నియామకం పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేశారు. వచ్చే వరకు కూడా స్వాతంత్రం వచ్చే ముందు ఏ విధంగా ఉండదో అక్కడే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలందరికీ కూడా తెలుసు పోయిన 10 సంవత్సరాల్లో ఎలాగా అభివృద్ధి చెందింది. ఇవాళ వాళ్ళు వచ్చి గొప్పలు చెప్తున్నారు. 100 పడకల ఆసుపత్రి అనేది కేసీఆర్ గారి దయ వల్ల, హరీష్ రావు గారి ఆశీస్సుల వల్ల, కేటీఆర్ గారి ఆశీస్సుల వల్ల, పరకాల ప్రజల పోరాటం వల్ల వచ్చింది. అది సంవత్సరన్నర కాలంలోనే, అనతి కాలంలోనే వర్క్ కంప్లీట్ అయింది. బండలు వేసుకున్నాం, ఓన్లీ కలర్లు మాత్రమే వేయలేదు. ప్రభుత్వం మారి వాళ్ళంటాళ్ళు ఉన్న ఆయన అంటాడు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పోయినసారి ప్రభుత్వం వల్లనే డిలే అయిందని. అసలు 2.5 సంవత్సరాలు అవుతుంది మీరు చేసింది ఏంటి? మరి ఇలా 100 పడకల ఆసుపత్రి అనేది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ కృషి వాళ్ళ ఫలితమే. ఈరోజు నిజంగా